చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం చూసుకుందాం. మహాగండ పరిశుద్ధుల జీవాధిపతి నీ కొందనాలు, సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, జీవాధిపతి అయిన దేవుడు గని కొందనాలు. అదే కాల సమయంలో నిస్తూ ఆరాధిస్తూ నీ కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని, మమ్మల్ని, మా హృదయాన్ని, సమస్తాన్ని నీ పాదం ఎత్తి పెడుతుంటున్నాం. మీరు మాట్లాడండి నాయన, నీ కృపను దయచేయండి. ఈ సన్నిధిలో ఈ నామం ఎత్తి ప్రార్థించుటకును పాడుటకును మమ్మల్ని సజీవ లెక్కలో లెక్కించారు. మాకంటే మంచి వారు నీతిమంతులు ఇద్దరు చూడలేదు. అయితే మీరు ఏర్పాటు చేసిన ఈ కృపను బట్టి దేవానికి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో నిర్గమాకాండం 15వ అధ్యాయం 3వ వచనం చదవండి నాన్న. ఎవరైనా 3వ వచనం. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. మరి ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? యెహోవా యుద్ధశూరుడు, ఆయనంట ఏంటంట 3వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా అన్న పేరుకి ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు, అనువాడు అని అన్నటువంటి ఆయన నామం. తర్వాత 11వ వచనంలో చూసినట్లయితే యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. మన దేవుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు, అంటే మహా గొప్ప ఉన్నతుడు. ఆయనను మించిన పరిశుద్ధత ఎవ్వరికీ లేదు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాం. స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడు, ఆయన పూజింపదగిన వాడు. ఎందుకని? పరిశుద్ధతలో ఆయన వంటి వాడెవరు లేరు. స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తం చాపితివి కదా. ఆయన దక్షిణ హస్తం అనేక మార్లు చాపి ఏంటంటే నీ దక్షిణ హస్తం చాపితివి, భూమి వారిని మింగివేసును, నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలం చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి, జనములు విని దిగులు పడును. ఇప్పుడు దేవుని యొక్క మహా గొప్ప కార్యాలను చూసి మనుషులు దిగులు పడతా ఉన్నారు. మరి ఈ మాట 20వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరి ప్రవక్తయగు మిరియాము తంబురు చేత పట్టుకొనెను, స్త్రీలందరూ తంబురుతోనూ నాట్యంతోనూ ఆమెను వెంబడింపగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానం చేడి ఆయన మిగుల అతిశయించెను, జయించెను. గుర్రములు దాని రౌతులు సముద్రంలో ఆయన పడద్రోసెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడవేసెను. దేవుడు మహా గొప్ప కార్యాలు చేసేవాడని, మారా నీళ్లు చేదైనవి కనుక మరి ఆ రాత్రి నీళ్లు తాగలేకపోయారు. అందువలన దాన్ని మారా అని పేరు కలిగను. ప్రజలు మేమేం తాగదు అని మోషే మీద సనక్కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురంలాయను. అక్కడ ఆయన వారి కట్టడలను విధులను నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించును. అయితే దేవుడు, మన దేవుడు ఏంటంటే మహా ఉన్నతుడైన దేవుడు. పరమందు ఆయనకి ఉన్నతమైన నామం కలిగిన వాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 14వ వచనం. ఈరోజు మన యొక్క వాక్య భాగం ఏంటంటే మన దేవుడు ఆయన నామం ఏమైనది. ఆయన నామం ఎత్తి ప్రార్థన చేసేవారిలో ఎవడు సిగ్గునందడట. అందుకనే మనం ప్రార్థన చేసేవారం. గత వారంలో చాలా నా మనసు నిండా దిగులు ఉండింది. నేను అంటే ఆంటీ మీకు కూడా దిగులు ఉంటాయా అంటే ఉంటాయి. ఇంకా నేను శరీరంతోనే ఉన్నాను. నేను మహిమ శరీరంలోకి ఎక్కబడలేదు. అయితే ఏంటంటే
పోయిన వారంలో ఎంత దిగులుగా ఉన్నానంటే, మరి మా వారికి యాంజియోగ్రామ్ చేయాలని అన్నారు. యాంజియోగ్రామ్ చేయాలి. డయాబెటిక్ వట్టిగా హాస్పిటల్‌కెళ్ళి రెగ్యులర్ చెకప్‌కి డయాబెటిక్ అని ఆయన ఎళ్తే ఏం చెప్పినారు వాళ్ళంటే, ఆహ్, మీరు తప్పకుండా వెంటనే జాయిన్ అయిపోయి, మీరు వెంటనే ఆపరేషన్ యాంజియోగ్రామ్ చేయాలి. యాంజియోగ్రామ్ చేస్తే దానిలో స్టెంట్ ఎయాల్సొస్తది. ఎందుకంటే హ్మ్, కాల్షియం డిపాజిట్స్ చాలా ఉన్నాయి. ఒంటి నిండా ఉన్నాయి. 50 ఉండాల్సినయి హ్మ్. 5,000 వరకు 4,000 పైనే ఉన్నాయి. 5,000 దగ్గర దగ్గర ఉన్నాయి. అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి, టెస్ట్ చేసి ఏమని చెప్పారంటే, వెంటనే జాయిన్ అయిపోండి. తెల్లారిపాటికి మీరు జాయిన్ అవ్వాలి. లేకపోతే చాలా డేంజర్ అని చెప్పారు. డేంజర్ అంటే సడెన్‌గా స్టన్ అయిపోయాననమాట. ఏంటి ఇట్లా మనిషి ఎళ్లి యశోదాకెళ్తున్నారు అనని చెప్పి ఫోన్ చేశారనమాట. యశోదాకి ఎందుకెళ్తున్నారు నాకర్థం కాలేదు. నేను మా మరిదిను ఆయన ఎళ్లారు. మామూలు రెగ్యులర్ చెకప్ కదా అనుకోని నేను క్యాజువల్‌గా తీసుకున్నాను. అట్లాంటిది సడెన్‌గా యశోదాకెళ్తున్నామంటే, నీకు కంగారు పడతానని ఏంటి మా మరిదిని అడిగాను. ఏంటి బాబు అంటే, "ఏం కాదు వదినా మళ్ళొచ్చిన తర్వాత చెప్తానులే" అని పెట్టేశారు ఫోను. నాకు కంగారయింది. ఏం కాదు వదినా నాకే చూపించుకుంటానికెళ్తున్నానన్నాడు. ఒక విధంగా నిజమే. ఆయనకు కూడా ఇద్దరికీ రాసినారు అక్కడ టెస్టు. కానీ ఈయన టెస్ట్ చేసుకొని వచ్చేస్తా. నేను చెప్తానులే వచ్చి ఇంటికొచ్చి చెప్తానులే అంటే నాకు ఎందుకో అనుమానం వచ్చింది. ఆయన ఎప్పుడు అట్లా చెప్పరు. క్లియర్‌గా చెప్తారు. అయితే నిజంగా వచ్చేసిన తర్వాతండి చెప్పిన మాట విని స్టన్ అయిపోయా. అయితే ఒక పని చేశాం ఏంటంటే, ఇప్పటికిప్పుడు యాంజియోగ్రామ్ చేసి 2 స్టంట్‌లెయ్యాలంటే ఏం చేయాలి? ఎంత కట్టించుకుంటారు? అని చెప్పి ఆలోచన చేస్తా. ప్రభు నా దగ్గరైతే ఏమి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అద్భుతంగా ఒక ఆలోచన మా కజిన్ బ్రదర్ ఉన్నారు. అంటే మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట. "అరే! ఇట్లా ఉన్నదిరా బావగారికి ఇట్లా అన్నారు" అనంటే, "అక్క నువ్వు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ యశోదాకెళ్తున్నావు? వెంటనే నిమ్స్‌కెళ్ళిపో" అన్నాడు. నిమ్స్‌లో మా కజిన్ బ్రదర్ అంటే మా చిన్నమ్మ వాళ్ళ తోటికోడలు కొడుకంటే మా తమ్ముడు వాళ్ళ అన్న. పెదనాన్న కొడుకనమాట. ఆయన నిమ్స్‌లో ఉన్నారు. ఆయనకి వెంటనే ఫోన్ చేసిన. చేయంగానే రండమ్మా అన్నారు. ఎళ్ళాము. అద్భుతంగా దేవుడు, ప్రభా నీ నామమున ఇక్కడ అడుగు పెడుతున్నాను. ప్రతి మోసాన్ని యేసు నామంలో కొట్టివేస్తున్నాం అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. నిజంగా అండి మా అల్లుడు గారు వెంటనే ఆపరేషన్ అని చెప్పి వెంటనే సౌదీ నుండి వచ్చేసారు. పరిచర్య అంతా ఒకరికి అప్పగించి వాళ్ళ మందిరంలోనే వాళ్ళకి సెట్ చేసి రాత్రికాడ బయలుదేరి వచ్చేసారండి. ఇంట్లో మేమిద్దరం ఆడోళ్ళమే. అంటే మా పాప, నేను. మా వారు హాస్పిటల్‌కెళ్తే కొంచెం ఎట్లా ఎవరు చూసుకుంటారనే భయం, ఆందోళన మాకుండింది. కానీ అన్ని నామముల కంటే పైనామమైన ఆయన సర్వశక్తి గల నామంలో ఎప్పుడైతే అక్కడికెళ్ళామో వాళ్ళు కొన్ని టెస్టులు రాశారు. ఆ టెస్టులన్నీ కూడా చేయిస్తా పోయినాం. వీళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు. ఎవరు? "ఇంకా రాలేదే, ఇంకా జాయిన్ అవ్వలేదే" అని. నేనన్నా డబ్బులు అన్నీ సమకూర్చుకోవాలి కదండీ! చూస్తాము అని చెప్పాం. 4 సార్లు ఫోన్ చేశారు. ఇంకా గమ్మునయిపోయారు. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడండి. అక్కడికెళ్ళి అన్ని టెస్టులు చేసిన తర్వాత యాంజియోగ్రామ్ కాదు కదా! ఒక్క టాబ్లెట్ కూడా మార్చలేదు. దేవునికి వందనాలు. మీరందరూ ప్రార్థన చేశారు నా కుటుంబం కోసం. మరి మీ అందరికీ నా వందనాలు. ఎందుకు అంటే ఆయన నామము రాజ్యాల్ని, చట్టాల్ని తిరగరాయించగల నామం. అంతేకాదు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేసే నామమని గుర్తుపెట్టుకున్నాను నేను. మరి ఆయన నామాన్ని బట్టి ప్రభు నీ నామం నిమిత్తం హ్మ్. మనకంట మన బలహీనతలో సహాయం చేసే దేవుడు మనకున్నాడు అని చెప్పేసి దేవునికి వందనాలు చెప్పాలి. ఆయన ఒక్కడే మహా అద్భుతములు చేసే దేవుడు. ఈరోజు కృంగినప్పుడు, మనము నిలబడలేనప్పుడు శక్తి కలిగినటువంటి తన శక్తిని చూపిస్తూ మనకు ధైర్యం చెప్పే ఆ నామాన్ని, ఉన్నతమైన నామాన్ని మనం స్తుతించి ఆరాధించాలి. చూడండి నిర్గమాకాండం 34 అధ్యాయం 14 వచనం చూద్దాం. నిర్గమాకాండం 34 అధ్యాయం 14 వచనం చూడండి ఎవరైనా. ఏలయనగా వేరొక ఏలయనగా దేవునికి నమస్కారం చేయవద్దు. ఆ ఆయన నామం రోషము గల యెహోవా.
ఆయన రోషం గల దేవుడు. ఆయన ఆయన నామం ఏంటంటే 34, రోషం 14లో ఏమంటున్నాడు? ఆయన నామము రోషం గల దేవుడు. అయిపోయి మేము క్రైస్తవులం అండి. మనము మేము అసలు ఎవరికి ఇది చేయమండి, మేము మొక్కమండి అని చెప్పొచ్చు. మనకు కూడా కొన్ని నామాలు ఉన్నాయంట. 34, 14లో ఏమంటున్నాడు? 14లో ఏమంటున్నాడమ్మా? ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయొద్దు. ఏలే ఎందుకు? ఎందుకంటే చాలాసార్లు మనము వేరే వాటికి నమస్కారం చేస్తున్నామని, క్రైస్తవులు అయ్యండి మేమేం చేయమండి అని అబద్ధాలు చెప్పొద్దు. కొంతమంది ఎప్పుడు నేను చెప్పాను కదా, వారి కడిపే వారి దేవుడు, వారి యొక్క ఆ, ఆస్తులే వారి దేవుడు. ఒక ఆమె అంటుంది కదా, క్రైస్తవురాలే, నేను మా పిల్లల కోసం బతుకుతున్నానండి. అవునా? ఎప్పుడు ఆ, అంటే పిల్లల కోసం బ్రతకడం అంటే ఏంటి? 24 గంటలు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. కానీ నిన్ను రక్షించి నిన్ను నన్ను పాపం నుండి శాపం నుండి విడిపించిన దేవునిలో మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం అని ఆలోచన చేయాలి. ఆయన నామాన్ని ఏం చేయాలంట? ఘనపరచాలి. 14 వచ్చిన ఆయన నామం రోషం గల నామం యెహోవా, రోషం గల యెహోవా. ఆయన రోషం గల దేవుడు. ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, జాగ్రత్త పడము అంటాడు. కొంతమందికి రకరకాల దేవుళ్ళు ఉంటారు. వాళ్ళ ఫోనే వాళ్ళ దేవుడు. 24 గంటలు నిలబడ్డా కూర్చున్నా ఏం చేసినా ఆ ఫోన్ గెలుపుతూనే ఉంటారు. ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు ఎవరెవరు మెసేజ్లు పెట్టారో చూస్తారు. ఆయన నామం రోషం గల నామం అని గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఇవ్వాల్సిన టైం. నిన్న ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను, నాకు చాలా క్లోజ్ అమ్మాయి. అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే అమ్మాయి అందరూ నన్ను మా భర్త కూడా, నువ్వు నన్ను మర్చిపోయినావు, ఎంతసేపు నీ పని 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 పని. ఇస్రాయేల్ని కూడా చాలా పనిలో బిజీగా పెట్టాడట. ఇవాళ రేపు క్రైస్తవుల్ని ఏమంటున్నాడంట మరి, క్రైస్తవుల్ని బిజీగా పెట్టేయడంలో వాడు ఎప్పుడు బిజీగా పెట్టేస్తే మన బిజీనెస్లో మనకేమైపోతుంది? దేవుని నామాన్ని స్మరించకుండా పొద్దునే లేవంగానే ఈరోజు ఏం వండాలి అని ఆలోచన చేశారా? ఆలోచన చేయొద్దంటలే. ఫస్ట్ ప్రభా నన్ను లేపావు, నీకు వందనాలు, నీకు స్తుతి చెల్లిస్తున్నాను అని చెప్పి దేవునికి వందనాలు చెప్పాలి. ఆయనకి ఇవ్వాల్సిన టైం ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, సజీవుడు ఆయన. అందుకనే మనం ఆయనకు చెందవలసిన నామానికి చెందవలసిన మహిమను ఆయనకు చెల్లించాలి. ఆయన రోషం గల దేవుడట. మరి ఒకవేళ మనం గన ఆయనను వదిలిపెట్టి పక్కకు పెట్టి అవసరమైనప్పుడు పిలిస్తే తప్పది. నేను చెప్పాను కదా, అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అంటున్నాడు, నువ్వు నన్ను మర్చిపోయినావు, నువ్వు నన్ను మర్చిపోయావు, నీకు నీ స్కూలే దేవుడైపోయింది. ఇంటికి రాగానే అదంటున్నావు ఇదంటున్నావు, తింటున్నావు పడుకుంటున్నావు, నాతో టైమే స్పెండ్ చేయట్లే అన్నాడట. అలాగే దేవునితో టైం స్పెండ్ చేయకపోతే మనల్ని కూడా రోషం గల దేవుడు ఒక రోజున తప్పకుండా లెక్క అడగబోతున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చదవనమా? రూతు గ్రంథం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక, ఆయన నామము ఇశ్రాయేలీలో ప్రకటింపబడును గాక అని చెప్పి అందరు చెప్తారంట. ఎందుకో తెలుసా? ఆయన పైన వచ్చిన చదువునాను 13. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనక ఆమె కుమారుని కనెను. ఆమె కుమారుని దేవుడు ఒక రూతుని అన్యుల దేశంలోంచి ఆమె ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? ఎన్ని మాటలు చెప్తాడంటే,
నువ్వు నీ దేశాన్ని, నీ యొక్క పట్టణాల్ని, నీకు నువ్వు అన్నీ వదిలిపెట్టి నీవు నీ నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునద్దుకు వచ్చితివి, యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమె 16వ వచనంలో చూస్తే 1:16లో చూసినట్లయితే రూతు కొంత నిర్ణయాలు చేసుకుందంట. ఇది దేవుని నామానికి ఘనత తీసుకొచ్చింది. ఒక అన్యురాలు దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటంటే ఇదిగో ఆమె అంటుంది కదా, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకొనవద్దు, నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను. అంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తుంది? బెత్లెహేము. ఏంటి ఆ బెత్లెహేము? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు. రొట్టెల ఇంటికి తిరిగి వస్తుంది. నేను వచ్చేదను, నీవు నివసించే చోటుని నివసిస్తాను. రొట్టెల ఇంటి దగ్గరే నివసించాలి. మనం ప్రతిరోజు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటలో సర్వశక్తి అంతటైన దేవుని మాటలో బలం ఉంది. అందుకని నీవు నివసించోటనే నేను నివసించదును, నీ జనమే నా జనము. ఎన్ని నిర్ణయాలు! నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటు నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణం తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడని చేయనుగాక నేను తనతో కూడా వచ్చుటకు ఆ మనసు కుదిరినదని అనుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మాని గనక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చి వరకు ప్రయాణం చేశారు. ఆమె ఇంటిని వదిలి వచ్చింది. ఈమె ఇంటికి వచ్చి సనిగిందండి. ఇంటికి వచ్చి ఏమంటుంది? నన్ను మారానండి. ఆమె పేరంట ఏంటి? నయోమి అన్న మాటకు ఏమంటున్నాడు? నేను ఏంటి మధురమైందంట. బెత్లెహేముకు వచ్చినప్పుడు ఊరు వారందరూ వారి ఎద్దుకు గుంపుగూడి వచ్చి ఈమె నయోమి కదా అనుకొంచుండగా ఆమె సర్వశక్తులు నాకు చాలా దుఃఖం కలుగజేసిన. ఎవరిని అడిగిపోయింది ఆమె? స్వయంకృతాపరాధాలు అంటారు. ఎవరిని అడిగిపోయింది? నిజంగా దేవుడిని అడిగిపోయింది ఆమె. నేను బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్తున్నాను? మోయాబుకి వెళ్తున్నాను, ప్రభా నీ కృప నాకు తోడుగా ఉంచాలని అడిగిందా? అన్నీ పోగొట్టుకుంది అక్కడ. నన్ను మారానండి అంటుంది. సర్వశక్తుడంట ఆయన. ఆమెకు తెలుసు ఆయన నన్ను మారానుడి, నేను సమృద్ధి గలదాని వెళ్తుని, నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసును. ఎందుకు వెళ్ళినావు సమృద్ధి ఉన్నప్పుడు? చాలాసార్లు దేవుని నామానికి అవమానం తెస్తాం మనం. ఎలాగా? సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం రాలే. ఆమె అన్నీ అడిగిపోయిందా? దేవుని అడిగిపోయిందా? చాలాసార్లు మనం చేసే పని ఇదే. మన సొంత నిర్ణయాలు చాలా మట్టుకు మనల్ని నష్టం చేస్తాయి. నష్టపోయినప్పుడు దేవుడే నన్ను ఇలాగ చేశాడండి, ఏం చేయగలనండి అని బీదరుపులు అరుస్తారు. కాదమ్మా, ఇదిగో సర్వశక్తుడు నీకెప్పుడు అన్యాయం చేయడు. ఆయన సర్వశక్తుని వైపు వచ్చిన రూతుని ఎంతగా ఆదరించినాడో ఈరోజు ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చటకు దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కానేరుడు. ఎందుకంటే ఆయన నీ దేవుడు. ఎప్పుడైతే నీ దేవునిగా నువ్వు ఎంచుకున్నావో ఆమె జీవితంలో ఉన్న మారాన్ని మధురంగా చేసే దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో నా యెహోవా నన్ను రిక్తురాలుగా రాజేసును, మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికిన, సర్వశక్తుడు నన్ను బాధపరిచి నన్ను వార్త చెప్పింది. ఆమె మోయాబీరాలను రూతను ఆమె కోడలు మోయాబ్ దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవల కోత ఆరంభములో బెత్లెహేమునకు చేరిరి. యవల కోత ఆరంభం. ఇదిగో కోత ఆరంభంలో నీవు దేవుని వైపు వచ్చినవా? అన్ని వదులుకొని దేవుని వైపు వచ్చిన వాళ్ళని ఆయన నామాన్ని బట్టి ఆయన అవమానపరిచే దేవుడు కాదు. ఆయన అక్కడ ఏమంటున్నాడు? ఆమె సరిగినా సరే ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఆమె సరిగినా సరే
వదిలిపెట్టినా సరే దేవుడు అద్భుతమైన పని చేసినట్టుగా చూస్తున్నాం. ఎట్లా? ఈ దినమున నీకు బంధువుడు లేకుండా ఆ చేయని యెహోవా స్తుతి నొందునుగాక. ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నీ జీవితంలో మధురంగా మార్చేది రోజు వరకు వెయిట్ చేయి. డోంట్ రన్ అవే ఫ్రమ్ గాడ్. డోంట్ రన్ అవే ఫ్రమ్ గాడ్. చాలామంది మన జీవితంలో ఆయా పరిస్థితులను బట్టి పారిపోతారండి. ఈరోజు నువ్వు వెనక్కి రావాలి. బెత్లెహేములకే రావాలి. నిన్ను బట్టి అనేకులు యెహోవా నామం స్తుతినందునుగాక అని చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. ఎందుకంటే దేవుడి నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేసే అద్భుతమైన నామం అది. ఆమెను దీవించాడు. ఆమెను బట్టి నయోమి జీవితంలో ఏం చేస్తుందంట? ఏం చేశాడు? నిన్ను ప్రేమించిన 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోళ్ళు ఇతనికి కనెను. ఇతడు నీ ప్రాణం నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పెను. అప్పుడంట నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట్ నుంచుకుని వానికి దాదిగా నుండెను. ఏమన్నాడు? ఈ రోజున దేవుని వంశావళిలో రూతు మంచి నిర్ణయాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. రూతు ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. కోపంతోనైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఈరోజు నువ్వు అలిగిన దేవుని మీద అలిగినా సరే కమ్ బ్యాక్ టు గాడ్. కొంతమంది ఒకలాంటి నమ్నెస్లో బతుకుతారు. దేవుడు అంటే ఎవరో తెలియని బతుకులో బతుకుతారు. కాదండి, మన దేవుడు అంటే ఆయన వాక్యం, ఆయన వాక్కును పంపించి బాగు చేసేవాడు, పరిస్థితుల్ని చక్క చేసే దేవుడు. ఆయన నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. వెన్ యూ టర్న్ టు హిమ్, ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం చూడగలవు. నీ జీవితంలో ఒక మార్పును చూడగలవు. నీ జీవితాన్ని ఎండిపోయిన జీవితాన్ని చిగురింప చేయగల దేవుడు నీ దేవుడు అండి. కొంతమంది ఎండిపోయి ఉంటారు. ఎండిన ఎముకల్లారా లెండి అన్నాడు. ఎండిన అహరోను కర్రని చిగురింపు చేసిన దేవుడు. ఆయన ప్రెజెన్స్లో ఏదైనా సరే మళ్ళీ తిరిగి రివైవ్ కాగలిగిన నామం అది. రివైవ్ అయిందంట ఆమె లైఫ్. ఒకలాంటి నిర్లప్తత జీవితం. ఎప్పుడు కొంతమంది నిరాశతోనే ఉంటారు. నిరాశ మాటలు మాట్లాడతారు, ఆశ కలిగిన మాట మాట్లాడు. ఒక ఆమె ఇలాగే నేను చెప్పానా లేదో మరి, ఒక స్టోరీ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఒక ఆమె ఎప్పుడు నిరాశతోనే ఉండేదట. ఎప్పుడు నిరాశతోటి ఉందట. ఒక రోజున ఏంజెల్ ఏం చేసిందంట, ఆ దారిని వస్తా అయ్యో పాప మేమెవరు కట్టెలు మోసుకుంటా వస్తుందంట. బరువుగా ఉందంట. ఆ కట్టెలు ఎత్తుకునేటప్పుడు కట్టెలు కట్టగట్టి దాన్ని ఎత్తుకోపోయేసరికి దాని మీద పెద్ద కర్ర మీద పాము ఉండిందంట. చూసుకోలేదంట ఈమె. కళ్ళతోటి ఒక్క రొట్టె చేసుకోవడానికి నాకు లేదు, కర్రలు లేవు, ఏమి లేవు అని చెప్పి ఎప్పుడు ఒంటరిగా ఉండి ఏదొకటి సనుక్కునే. కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, ఎప్పుడు సనుగుతానే ఉంటారు వాళ్ళ జీవితాన్ని బట్టి. ఎదుటి వాళ్ళని చూసి కంపేర్ చేసుకుని, వాళ్ళైతే బాగానే ఉన్నారు, నేను సీనియర్ మోస్ట్ ఎవరిని, బిలీవర్ని, విశ్వాసిని, నా జీవితంలో దేవుడు కార్యం చేయట్లేదు, వాళ్ళ జీవితాలు అద్భుతాలు చేస్తున్నాడు, వాళ్ళ జీవితాలు బాగున్నాయి, నా జీవితం ఇలాగైపోయింది, నా కర్మ ఇదంతా అంట. కర్మ కాదమ్మా, దేవుడు మన పరిస్థితులు మార్చడానికి అలౌ చేసిన ఒక గొప్ప కార్యం. మరి ఈ రోజున దేవుడు అంటున్నాడు కదా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడట. ఆమె ఏం చేసింది, ఆ కర్రల మూట ఎత్తుకుని ఇంటికి వెళ్ళి ఏదో కొంచెం ఉంది పిండి, పుచ్చిపోయిన పిండి, అదే తింటా, ఇక ఏం చేస్తా, బతకాలి కదా అనుకుని కర్రలు తీసుకుంటే పాము గరిచిందంట. అందులోంటి కర్రలు కింద పడేసి వచ్చేస్తా నీ దగ్గరికి, నేను ఇక్కడుండి వేస్ట్ అని చెప్పి బాగా దిగులుగా ఏడుస్తా మాట్లాడిందంట. నేను ఇక్కడుండి వేస్ట్ ప్రభా. కొంతమంది అనుకుంటారు కదా ఆయా సమయాలు, అమ్మా మనుషులు నిజమే వేస్ట్ నేను అనుకుంటాం కదా. కింద పడిపోయిందంట. అప్పుడు ఏంజెల్ వచ్చి చూసిందంట. పాపమేమే అంటే లేపి ఆమెని, పోమ్మా, ఎందుకమ్మా
బాధపడుతున్నావు అంటే, ఎందుకు నా జీవితం ఎందుకు ఇట్లా అయింది? ఉమ్, దేవునికి ఏమైనా చెప్తావా అన్నాడట. ఏం చేస్తాడా దేవుడు? ఎప్పుడు అందరినీ బ్లెస్ చేస్తాడు, నన్ను తప్ప అనుకుందంట. అందంట. వెళ్ళి దేవునితో చెప్పాడట, దేవా నువ్వు మహోన్నతుడు కదా, శక్తి కలిగిన దేవుడు కదా, నీ నామమే ఆశ్చర్యం కదా, నీ నామమే అద్భుతం కదా ప్రభా, ఒక్కసారి ఆమె పట్ల కనికరం చూపించరాదు, ఎందుకు అట్లా చేస్తున్నావు అని అన్నాడట. అంటే ఆమె నోటంటే ఎప్పుడైనా స్థుతి వచ్చిందా అన్నాడట. ప్రభా దీని గుండా నేను వెళ్తున్నాను, కానీ నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని ఎప్పుడన్నా అన్నదా అన్నాడట. అంటే వెళ్ళి, అమ్మా నీ జీవితంలో ఎన్నో మేళ్ళు ఉన్నప్పుడు దేవుని మర్చిపోయినావు, అన్నీ బాగున్నప్పుడు మర్చిపోయావు, ఇప్పుడు దీనస్థితికి రాగానే ఉమ్, సరుగుతున్నావు. ఆయన దీనులను దరిద్రులను జ్ఞాపకం చేసుకుంటాడు, స్థుతి చేయి అన్నాడంట. ఎందుకు స్థుతి చేయాలి నేను అని అడిగిందంట. ఈరోజు కళ్ళు తెచ్చావు కదా స్థుతి చేయి అన్నాడట. అంతేకాదు, నీకు కొంచెమన్నా బలం ఉండి వెళ్ళి కర్రలు తీసుకొస్తున్నావు కదా, దానికి స్థుతి చేయి, కర్ర లేపుకొని నీకు బలం ధరింప చేయవాడు ఆయనే అన్నాడు కదా. కొంచెమన్నా, ఇగో మనుషులు పీక్కునైతే తింటలేదు కదా, దాన్ని బట్టి స్థుతి చేయి అని చెప్పి 7 విషయాల్లో స్థుతి చేయాలని చెప్పి, ఉమ్, సూర్యుని బట్టి స్థుతి చేయి, చంద్రుని బట్టి స్థుతి చేయి, ఆ, నువ్వు ఒంటరిగా ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని స్థుతి చేయని చెప్పాడట. చెప్పంగానే ఏమవుతుంది చేస్తే అంటే, నువ్వైతే చేసి చూడరాదు అన్నాడట. అట్లా సరే అని చెప్పి ఆమె చక్కటి పాటలు పాడేదట. నెమ్మదిగా కర్రలు ఎత్తుకుందంట. ప్రభా ఇది లేపుకొని పాము కచ్చినా కూడా చావలేదు నేను అనుకొని దేవుని స్థుతి చేయడం మొదలుపెట్టిందంట. ఈమె చచ్చిపోతుంది అనుకొని వచ్చిన ఆయన మళ్ళా వచ్చేసరికి అక్కడున్న చిన్న గార్డెన్లో నీళ్లు పోస్తా ఒక అందమైన స్త్రీ ఉందంట. ఎవరు ఈమె అని చెప్పి చూస్తే ఆమె ముస్సల ముఖం అంతా పోయి చక్కటి వెలుగుతోటి అక్కడ ఉన్న గార్డెన్ అంతా బాగు చేసుకుని బాగుందంటండి. అప్పుడు అడిగారంట, ప్రభా ఈమె ఏంటి, ఏం చే ఏమైంది ఈమె జీవితంలో అనగానే, ఎప్పుడైతే స్థుతి చేయడం మొదలుపెట్టిందో ఆమె దినాలు కొద్ది రోజుల్లోనే నీ దగ్గరకు వస్తుందన్నావు కదా, ఎందుకు రాలేదంటే ఆమె ఆయుష్ పెంచుకుంది. స్థుతి చేయడం ద్వారా ఆమె ఆరోగ్యం పొందింది. స్థుతి చేయడం ద్వారా ఆ చుట్టూనున్న తన పరిస్థితులను మార్చుకుంది. స్థుతి చేయడం ద్వారా ఆమె జీవితం కొలాప్స్ అయిన జీవితం రివైవ్ అయింది. ఆమె ఆ ఆమెకి కారణం ఏంటంటే స్థుతి. ఈరోజు నువ్వు స్థుతిస్తున్నావా, సనుగుతున్నావా? స్థుతికి బదులుగా సనగడం, సనిగి సంహారకుని చేతిలో పడతాం, చచ్చిపోతాం, దిగులు పడిపోయి చచ్చిపోతాం. అందుకని ఈరోజు దేవునికి స్థుతి చేయాలి. నేను అనుకున్నాను, ప్రభా అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఒక్కసారి నాకు నా పట్ల నీ కృప చూపించు అని చెప్పి అడిగా. దేవుడు అండి అద్భుతం చేశాడు. నిజంగా ఒంటరిగా అయిపోయాను, దిగులు పడిపోతుందేమో మా పాప అని చెప్పి నాలో నేనే మింగేదాన్ని. లేచి గబక్క లేచి ఎప్పుడంటే అప్పుడు మెలకు వచ్చేసేది. 1 గంట కంటే 1 గంటకి, పడుకునేదేమో 12 గంటలకి, లేచేదేమో 1 గంటకి 2 గంటలకి, అసలు నిద్ర లేకుండా అయిపోయింది. కానీ దేవుడు దాన్ని స్థుతి చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టానో ఆ టైంలోని ఈ స్టోరీ చదివాను నేను. ప్రభా నీకు వందనాలు, నిజంగా నా జీవితంలో ఏదో చేస్తాం. నా కన్నీటిని తుడిచిన దేవుడు అనేక మందిని కన్నీటిని తుడడానికి కారణంగా మరి నీ వాక్యాన్ని పంపించి బాగు చేస్తావు అని చెప్పి దేవునికి వందనాలు చెప్పానండి. ఈ రోజున నీవు నేను స్థుతి చేయడం మొదలు పెట్టాలి. కీర్తనల గ్రంథం 76వ అధ్యాయం 1వ వచనం, స్థుతి నొందదగిన నామం అంటాడు. 76వ కీర్తన 1వ వచనం చదువునాను. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేల్లో ఆయన నామం గొప్పది. ఇశ్రాయేల్ ఆయన నామము గొప్ప నామం. ఇందాకడేమో స్థుతి నొందదగిన నామం, ఇప్పుడేమో గొప్ప నామం. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసింది దేవుని. ఒక్కసారి సంవత్సరం అంతంలోనికి మనం వచ్చాం, డిసెంబర్ నెలలోకి మనం ప్రవేశించాం. సంవత్సరం అంతా ఎన్ని మేళ్ళు చేశాడో ఒకసారి రాసి పెట్టుకున్నావా? చిన్న చిన్నవి పెద్ద పెద్ద అద్భుతమైన కార్యాలు చేసిన దేవునికి స్థుతి చేయడం ఒక్క దగ్గర రాసుకొని స్థుతి చేయండి. ఈ నెల అంతా కూడా స్థుతి చేయండి. ప్రభువా నీకు స్తోత్రం, పలానా రోజుని ఇది చేసావు,
మన తల వెంట్రుకల కంటే లెక్కకు మించినవి ఎన్ని ఉన్నాయంటండి మన జీవితంలో. దాన్ని బట్టి స్థుతి చేసావా? స్థుతి చేస్తానికే టైం దొరకదు మనకి. పొద్దున్నే ప్రార్థన చేయడానికి మాత్రం ఏమొస్తాయి? ప్రార్థన చేయడానికి బహు ఎన్నొస్తాయి? అమ్మో! ఎన్ని! ఒక రోజంట దేవదూతలు ఇద్దరు వచ్చారంట. ఒకళ్ళేమో స్తుతి దేవుని దగ్గర తీసుకుపోయి దేవదూతట. ఇంకోటేమో ప్రార్థన. మాటికి ప్రార్థనలన్నీ కూడా పొద్దుగానే లేవగానే ప్రభా ఇది ప్రభా అది ప్రభా అని చెప్పి ఏడుస్తున్న ప్రార్థనలన్నీ గబగబా తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర గుమ్మరించి వస్తుందంట. ఎవరు? దేవదూత. అంటే చెప్తున్నానండి, స్తుతి మాత్రం బుట్ట కూడా నిండలేదంటండి. దినమంతా అయిపోయిన తర్వాత ఆ బుట్ట కూడా సగం బుట్ట తేలిగ్గా నింపుకొని తీసుకుని వెళ్ళిందంట. నిజంగా చాలామంది, తక్కువ మంది స్తుతి చెల్లిస్తారు. ఈరోజు ఆ తక్కువ మందిలో నువ్వు ఉండకూడదమ్మా. ఈ రోజున స్తుతి చేసేవారిలో స్తుతి చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేసినట్టుగా చూస్తాం. చూడండి, స్తుతి చేసి దేవుడిని దగ్గర స్తుతి చేసి ఆయన ఏం చేశాడంటే తెలుసా అండి? చాలా చక్కగా రాజ్యాల్ని జయించాడట. ఎవరో తెలుసా? స్తుతి చేయడం మొదలు పెట్టంగానే ఏమైందంటే, స్తుతి చేయడం మొదలు పెట్టంగానే దేవుని యొక్క గొప్ప కార్యాలు చూసినటువంటి ఎవరు? మీకు తెలుసా పేరు? ఎవరు తెలుసా అండి? యెహోషాపాతు. యెహోషాపాతు స్తుతి చేసి దేవుని సన్నిధిలో ఏం తెచ్చుకున్నాడు? ఆశీర్వాదం తెచ్చుకున్నాడు. దేవుడంట పాడుటకును స్తుతి చేయుటకును మొదలు పెట్టగానే 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం 19, 20 చూడండి నాన్న. ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయిరు మాన్యవాసుల మీదను మాటగాండ్రును పెట్టెను గనక వారు హతులైరి. ఆమేన్. ఈరోజు నువ్వు స్తుతి చేయడం మొదలు పెట్టినప్పుడు పాడుటకును, ఈరోజు సమస్యలు ఉన్నాయా నీ జీవితంలో? ఇరుకులు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? శోధనలు ఉన్నాయా? వాటి అన్నిటి నుంచి తప్పించగల ఘనమైన నామమును స్తుతించడం మొదలు పెట్టండి. పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, అసలు మొదలే పెట్టాం మనం. సాడ్గా పెడతాం. నీ ఇష్టం ప్రభా, నీ ఇష్టం. మనకున్న సమస్యలన్నీ ఏం చేయాలట? ఏం చేయాలి? మీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు కదా. నేను అలాగే రాసేదాన్ని, నా చింతలు అని రాసేదాన్ని. రాసి ప్రభా, ఈ నెలలో నాకింత కరెంట్ బిల్లు ఇంత కట్టాలి, ఇది నాకు ఇంట్లోకి కావాల్సింది ఇంత, పిల్లల ఖర్చులు ఇంత, ఇవన్నీ కలిపి ఇంత అయినాయి, ఒక 10,000 అవుతున్నాయి, మరి నువ్వు నాకు ఇస్తావా అని చెప్పి స్తుతించడం మొదలుపెట్టినప్పుడు అండి, మరి దేవుడు అద్భుతంగా నీ చింత అంతా నా మీద ఏమన్నావు కదా, ఇగో నా చింతలో అని రాసేసి మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం మీద అంటించేదాన్ని స్టిక్కాంతోటి. ఆయన మీద వేసినట్టు తిరగేసి అంటించేదాన్ని. అంటించినప్పుడు నెల ఆఖరికి అయిపోయేటప్పటికి అన్ని స్తుతి అంశాలుగా మారిపోయి, నాకు తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది, దేవుడు ఎలా చేస్తాడు అన్నది, దట్స్ నాట్ మై బిజినెస్, ఇట్స్ గాడ్స్ బిజినెస్. దేవుని యొక్క శక్తి అది. మొదలు పెట్టంగానే దేవుడంట యూదా వారి మీదకి, అమ్మోనీయుల మీదను,
మోయాబీల మీదను శెయీరు మన్యవాసుల మీదను మాటుగంటను పెట్టెను గనక వారు హతమైరి. మాటుగా ఇట్స్ సీక్రెట్ మిషన్ చేసినాడు దేవుడు. ఆయన ఈ రోజున నీ దేవుడు నీ జీవితంలో గొప్ప సీక్రెట్ మిషన్ చేయాలంటే స్తుతి చేయడం మొదలు పెట్టాలి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువునారా. 1వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదవండి, టైం అయిపోతుంది. 1వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. వారు నీ ప్రేమను గూర్చి సంఘమెదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగునట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసకు తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గుర్తి సంఘం ఎదుటకు సాక్ష్యం ఇచ్చారు. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరిరు గనక దేవునికి తగినట్లుగా నీవు అని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ఏంటంట? ఆయన నామమును బట్టి బయలుదేరాలంట. ఆయన నామం నిమిత్తము బయలుదేరిరు గనక ఆయన నామం నిమిత్తం నువ్వు కూడా ఏం చేయాలి? గో వెళ్ళు. ఆయన నామ నిమిత్తం, ఆయన నామం నిమిత్తం చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అమ్మ. ఈ రోజున దేవుడు అంటున్నాడు కదా, మరి మనం కూడా విశ్వాసుకు తగినట్టుగా ఉన్నామంట, ఉండాలంట. విశ్వాసులకు తగినట్టుగా ఉండాలట. ఈ రోజున నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారంట వాళ్ళు. వారి అన్ని జనుల వల్ల ఏమీ తీసుకొనక. మనము కొంతమంది లెక్కలు వేసుకుంటారు మనసులో. ఏంటి, వీళ్ళకి ఇది ఇస్తే మాకేమిస్తారు? మొన్న ఒక ఆయన అంటున్నాడు కదా, అమ్మో ఇక్కడ పెళ్ళికి మేము ఇక్కడ పెట్టుకోవాలండి, ఎందుకంటే నేను చాలా ఇచ్చా పెళ్ళిళ్ళలో, మళ్ళీ వాళ్ళందరూ మనకి ఇవ్వాలి కదా అంటున్నాడు. దానివల్ల మనకి అప్పు పోద్ది. వాళ్ళందరూ వచ్చి నిజంగా ఇస్తారా? నువ్వు 10,000 ఇచ్చావని వాళ్ళకి 10,000 ఇస్తారా? పెళ్ళికి రారేమో, కానీ దేవుడు చేయాలి. దేవుడు చేయాలి. ఈ రోజున అంటున్నాడు కదా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చూడనా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహాను నేను ఈ సంగతులను వినిన వాడను చూచిన వాడను. కొంచెం చదువు, పైన చదువమ్మా. మరియు ఆయన దూతతో ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో అంటే 10వ వచనం చదువునాను. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. చాలు నాన్న. ఇదిగో దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు. అయితే నీవు నేను సిద్ధపడి ఏం చేయాలంట? సిద్ధపడాలి. ఇప్పుడు ఎట్లా సిద్ధపడాలి? వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది అంటున్నాడు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఆయన జీతం సిద్ధపరుస్తున్నాడు. ఎలాగ సిద్ధపరుస్తున్నాడు? నువ్వు పనిచేసిన దానికి ఓటీలు చేసినావా, డ్యూటీలు చేసినావా? ఆయనకి డ్యూటీ లాగా అమ్మో చేయకపోతే ఏమైద్దో అనుకొని భయపడి చేస్తున్నావా? ఓటీ చేసినావా?
ప్రభు అంటున్నాడు కదా, మరి మంచి సమరేడు స్టోరీలో ఒక మాట అంటాడు. మంచి సమరేడులో ఆయనంట పూటకోళ్ళ వానికి ఇంటికి వచ్చి ఏం చెప్పాడట, ఇదిగో నేను నీకు 2 దినారాలు ఇస్తున్నాను, వాటికంటే ఎక్కువ నువ్వేమైనా ఖర్చు పెడితే మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నేను ఇస్తానంటున్నాడు. మరి మంచి సమరేయుడు తిరిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మన చేతిలో మనం పూటకోళ్ళ వాళ్ళమైతే దేవుని పని చేస్తే అనేకలు గాయాలు కట్టి, ఆయనే గాయం కట్టాడు, రక్తం కార్చి గాయం కట్టాడు, మనకు తీసుకొచ్చి అప్పగించాడు, మనుషుల్ని అప్పగించాడండి. వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు ఖర్చు పెడితే వాళ్ళ మీద ఇంకేమైనా ఖర్చు పెడితే 2 దేనారాలు ఇచ్చాడట. 2 దేనారాలు, ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. ఈ వాక్యం ప్రకటించు. ఎంతకంటే నువ్వేమైనా ఎక్కువ కష్టపడితే, ఇంకేమైనా ఖర్చు పెడితే దేవుని పనిలో ఏం చేయొచ్చు? డబ్బును కానీ, నీ సమయాన్ని కానీ, నీది ఏదైనా ఖర్చు పెడితే ఐ విల్ కమ్ బ్యాక్, నేను వస్తాను, అప్పుడు నీకు ఇన్ రిటర్న్ ఇచ్చేస్తాను, ఐ విల్ పే యూ బ్యాక్ అంటున్నాడు. నేను జీతం ఎంతకంటే వాని క్రియలు చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేను సిద్ధపరుస్తున్నా నీకోసం జీతం. ఉందా? కష్టపడ్డావా? ఎవరి కోసం నడిచావా? వెళ్ళావా? ఆకలి కొన్నావా? ఒక ఆత్మ కోసం ఉపవాసం ఉన్నావా? విల్ పే యూ బ్యాక్, విల్ పే యూ బ్యాక్. ఆయన నీ రుణం ఉంచుకోడు. నీ ఆయన నామం ఏంటంట? ఆయన నామం అద్వితీయ నామం. ఆయన అల్ఫయు ఒమేఘయును, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాడు, ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయన నామం పూజింపదగిన నామం. ఈరోజు అంటున్నాడు కదా, ఇదిగో ఏం పర్లే, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చేస్తాను? ఐల్ పే యూ బ్యాక్ అంటున్నాడు. ఈరోజు సిద్ధపరుస్తున్నాడంట. కొంతమంది ఓటీ చేయరు, డ్యూటీ అసలుగా చేయరు. ఏం చేస్తారు? సోమరుగా నిద్రపోతారు. నిద్రపోయే టైం కాదు నాన్న, మెలకువ నుండి ప్రార్థించాలి. మెలకువగా నుండి శత్రువు ఎటు నుంచి వస్తున్నాడు కాస్తూ, మన పిల్లల్ని కాచుకుంటూ బయట వాళ్ళని కూడా కాయాలి. మనకు అప్పగింపబడిన పనిని నమ్మకంగా చేయండి. ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. పరిస్థితులు చూస్తలేదా ఎంత భయంకరంగా అయిపోతున్నాయి? లోకం ఎట్లా అయిపోతుంది? అసలు ఏమన్నా ఉందా? భయం ఉందా? పిల్లల్ని కడుపున పుట్టిన పిల్లల్ని తుచ్చమైన ఆశల కోసం చంపేస్తున్న రోజులు ఇవి. కాపాడుతున్నావా? పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా? మరణము వీధుల్లో పిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను మరణము మన కిటికీలను ఎక్కుతుంది. నీ ఇంటి కిటికీ మరణం ఎక్కేస్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నామా? ప్రభు వచ్చేస్తున్నాడు, జీతం ఇస్తాడట. ఆయన జీతం ఇచ్చే యజమానుడు. ఆయన పనిలో పొద్దున కొంతమందిని పిలిచాడు, మధ్యాహ్నం కొంతమందిని పిలిచాడు, సాయంత్రం వచ్చేటప్పుడు కొంచెం సేపట్లో ముగిచ్చేస్తారనగా పిలిచాడంట. పొద్దున వచ్చిన వాళ్ళకి అదే జీతం ఇచ్చాడు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి అదే. ప్రభు పొద్దున్న నుంచి పని చేసినాం, మాకు వాళ్ళకి ఏంటి తేడా అని అడిగినప్పుడు నాది నా జీతం నా ఇష్టం అన్నాడు. కానీ అన్యాయస్తులైన దేవుడు కాదు ఆయన. ఎందుకంటే పొద్దున వచ్చిన సాయంత్రం దాకా పని చేయాలి కదా అని కొంతమంది వెళ్ళి పడుకుంటారంట. మొన్న మా ఇంటికి ఒక విశ్వాస వచ్చింది. ఆంటీ మేము ఇల్లు కట్టడానికి వెళ్తాం కదా, అయితే మేము పని చేస్తున్న దగ్గర నేను మా ఆయన అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు పడుకుంటే నేను పడుకున్నాను, ఆయన కూడా పడుకున్నాడు, కానీ ఇసుక మీద పడుకున్నాం. చల్లగా ఉంది కదా, ఎండలో ఇసుక మీద పడుకుంటే కొద్దిసేపటికి ఏదో ఎలుక పడినట్టు అనిపిస్తే చేయి దులిపేశాడంట. చూసేసరికి పెద్ద తాస్పం ఆయన చేతి మీద పడి గబగబా ఈయన దులపంగానే అంత దూరంలో పడిందంట. అంటే దేవుడు కాపాడాడంటే అది నిజంగా. కొన్నిసార్లు మనం కూడా అంతే చేస్తాం, జీతగాళ్ళలాగా పనిచేస్తాం. కుమారుల్లాగా పనిచేయాలి, జీతగాళ్ళలాగా పనిచేయకూడదు. ఇదిగో చాలా ఇంకా అదే పాము కరిసినట్టు ఇది ఏమైపోయేది? చెయ్యి ఇట్లా గదిపినాడు అనుకో, అప్పుడు కలిపి కరిసేస్తే ఏమైపోయావు?
చనిపోయేవాళ్ళు. జీతం పుచ్చుకోవాలంటే నమ్మకంగా పనిచేయాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయట. జీతం నీ కొరకు ఇవ్వబోతున్నాడు. మరి నేను త్వరగా ముగించేస్తాను. ముగించా ముందుగా ఇంకొక వచనం చూసుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం. ఈ రోజున నీవు నేను ఆయన వచ్చేస్తున్నాడు గనక విశ్వాసముంచువాడెవడో ఆ, ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందుతాడంట. ఆయన నామం మూలంగా పాప క్షమాపణ. 10వ అధ్యాయం 43వ వచనం. 10వ అధ్యాయం 43వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన నామం మూలముగా పాప క్షమాపణ. ఆయన నామం మూలముగా పాప క్షమాపణ ఉందా నీకు? పాపములు ఒప్పుకున్నా? పాపములు అపరాధములు కూడా ఒప్పుకోవాలి. పాపములు అంటే మనం పాపంలో పుట్టాం, పాపంలోనే పెరిగాం, పాపంలోనే చనిపోతున్నాం. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన పాపం క్షమించబడుతుంది. అంత మాత్రాన సరిపోదు. ప్రతి దినము అపరాధములు నోటి వలన ఏదో ఒక రూపంలో అపరాధములు పాపములు వలన ఆత్మీయ జీవితం చచ్చిపోతా ఉంది. అయితే ఆయన నామములో ఏముందంట? క్షమాపణ ఉందంట. మరి ఈరోజు నీవు క్షమించబడ్డావా అన్నది మనం చూసుకోవాలి. ఏమంటున్నాడు? ఆయన నామందు విశ్వాసం ఉంచు వాడెవరో. ఈరోజు ఆయన నామందు విశ్వాసం ఉంచాలి. చాలా మంది చాలా వాటి మీద విశ్వాసం వస్తారు. ఆయన నామంలో విశ్వాసం ఉంచాలని కోరుతున్నాడు ప్రభు. ఆయన నామంలో విశ్వాసం ఉంచువాడెవడో ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. నువ్వు విశ్వసించాలి, విశ్వాసం ఉంచాలి. ఆయన నామంలో, ఆయన నామం మీదనే విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు మన ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. ఈరోజు విశ్వాసం ఉందా? క్రీస్తు లేని క్రైస్తవులు కోకొల్లలు ఉన్నారు. ఉప్పు చాలా ఉంది. సారం లేని ఉప్పు అంటారు దాన్ని. అది తొక్కివేయబడుతుంది. విశ్వాసం లేని విశ్వాసులు, పరిశుద్ధత లేని ప్రభు బిడ్డలు. మెయిన్ క్వాలిఫికేషనే ఉండదండి. అన్నీ అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన నడతలు మానేయాలి. నీ టైం దగ్గర పడిపోయింది. ఈరోజు సిద్ధపడాలి. విశ్వాసం ఉందా? ఏముంది? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నిజంగా విశ్వాసం ఉందా నాకు? ఏ విషయాల్లో విశ్వాసం లేదు? ఒకసారి పరీక్షించుకుందాం. విశ్వాసం లేకపోయినట్లయితే ప్రభు నన్ను క్షమించు, నా జీవితం ఇంకా ఎక్కడేసిన గొంగడ అంటే అక్కడే ఉంది, ఏమి ఎదగట్లే. విశ్వాసంలో పరీక్షకు నిలిచిందాయి. ఏం చేయబడుతుందంటే అమూల్యమైన విశ్వాసం ఈ పరీక్షకు నిలిచిందాయి. దాన్ని కర్ర గడ్డి కొయ్యకాలు ఇవన్నీ కాలిపోతాయి, కానీ శ్రేష్టమైన విశ్వాసం బ్రతుకుతుంది. విశ్వాసం ఉందా? మరలా చూసుకుందాం. మరి నెక్స్ట్ వీక్ తత్మది విషయాలు ఆలోచన చేద్దాం. ఆయన నామం పూజింపదగిన నామం, ఆయన నామం స్తుతి నొందదగిన నామం. ఆయన నామం మీద, ఆయన నామములో విశ్వాసం ఉంచాలి. ఆయనను బట్టి మనం బలం పొందాలి. ప్రార్థన చేసుకుందాం.